ఒక పక్క షకీల్ అన్న గారు, ఒక పక్క బాలరెడ్డి అన్న గారు ప్రజల్లో మమైకమవుతూ ప్రచారంలో పాల్గొంటూ విజయం వైపుగా పరుగులు తీస్తూ ఉండడం, ప్రజలు కూడా సానుకూలంగా స్పందించి అందరినీ ఆశీర్వదించడానికి ముందుకు వస్తూ చాలా పాజిటివ్గా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం చాలా సంతోషం అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు చాలా పెద్ద ఎత్తున బ్రహ్మరథ పడుతూ కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మెచ్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సందర్భం. మేము ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎట్లా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప్పల్ బగాయత్లో అన్ని కులాలకు దాదాపు 44 కులాలకు స్థలాలు ఇచ్చి దానికి డబ్బులు ఇచ్చినారు, అట్లానే క్షేత్రస్థాయిలో కూడా మా శాసనసభ్యులు అన్ని కులాలకు అన్ని వర్గాలకు కూడా భవనాలు ఇస్తూ, స్పేస్ ఉన్న దగ్గర, జాగా ఉన్న దగ్గర వారికి డబ్బులు ఇస్తూ, ఆయా కుల సంఘాలు మరి వారు మీటింగ్ పెట్టుకోవడానికి ఒక మంచి స్పేస్ ఇస్తూ ఒక పక్క మా శాసనసభ్యులు వారికి సహకరిస్తూ ఉన్నారు, ఇంకొక పక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి ఆ కుల వృత్తులన్నింటినీ కూడా పునర్జీవనం పోసినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మా నిజామాబాద్ అర్థంలో చూసుకుంటే ఎన్నడూ చరిత్రలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పాలించినటువంటి సందర్భంలో పెద్దమ్మ గుడికి ₹1 ఇవ్వలే. ఇక్కడ ముదిరాజుల ఆరాధ్య దైవమైనటువంటి పెద్దమ్మ గుడికి మా గౌరవ శాసనసభ్యులు గణేష్ గుప్తా గారి ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలను మంజూరు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అనేక గుడులు చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, రావుకేతు మందిర్ ఉంటుంది, సాయిబాబా టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, శంభుని గుడి ఉంటుంది, గోలర్మాన్ 1, 2 అని కాదు, పద్మశాలిలకు సంబంధించి మార్కండేయ మందిర్ ఉంటుంది. అన్ని చోట్ల కూడా మనము డబ్బులు ఇచ్చి స్థానికంగా వారి యొక్క ఒక పక్క వారి ఇమోషన్స్ని వారి భావాలు ఇచ్చిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున వారికి కూడా భూములు ఇవ్వడం జరిగింది. దాంతో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించాలి. మరి ఈ సందర్భంలో ఇవాళ కామారెడ్డిలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పోటీ చేస్తూ ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు సంతోషపడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దశ తిరగబోతూ ఉన్నది, దీని దిశ మారబోతూ ఉన్నది, అభివృద్ధిలో నంబర్ 1 అవ్వబోతూ ఉన్నది. పెద్ద ఎత్తున నిజామాబాదే కాదు, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ జిల్లాలన్నిటికీ కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి ఫలాలు అందబోతూ ఉన్నాయని మేము సంతోషపడుతూ ఉన్నాం. మరి ఇటువంటి సందర్భంలో ఇవాళ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి గారు సిద్దిరామయ్య గారు వచ్చి అదే కామారెడ్డిలో మరి పెద్ద మీటింగ్ పెట్టి బీసీల డిక్లరేషన్ అని చేయడం జరిగింది. ఎంత దారుణం అంటే కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ చేస్తే నిజంగా హాస్యాస్పదంగా నవ్వొస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే దాదాపుగా 54 ఏండ్లు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక అభ్యర్థులకు అనేక రకాల అవకాశాలు మేము ఇవ్వడం జరిగింది. పెద్ద పెద్ద నాయకుల్ని కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లా నుండి మరి రాష్ట్రానికి అందించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అయినప్పటికీ మా జిల్లాకు ఈ పార్టీ కానీ ఈ పార్టీ నాయకులు కానీ చేసింది ఏం లేదు. మరీ ముఖ్యంగా పోయినసారి 2018కి సంబంధించి ఒక్కసారి రాజకీయ ప్రాధాన్యత గురించి మాట్లాడుకున్నట్టయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటే 9లో 1 ఎస్టీ రిజర్వ్డ్, అంటే 8 నియోజకవర్గాలు మిగిలితే జనరల్ సీట్లో 8లో పోయినసారి కాంగ్రెస్ పార్టీ 2018లో 4 సీట్లను బీసీలకు కేటాయించడం జరిగింది. ఒకటి బాల్కొండలో ఇరావతి అనిల్ గారికి, ఇంకోటి ఆర్మూర్లో ఆకుల లలితమ్మ గారికి, ఇంకోటి బాన్స్వాడలో కాసుల బాలరాజు గారికి, అట్లానే ఎల్లారెడ్డి సురేందర్ గారికి 4 బీసీ సీట్లు ఇచ్చారు. మరి వాళ్ళ రేటెంత రెడ్డి అనేట ఆయన గాంధీ భవన్లో గాడ్సే దూరినట్టు కాంగ్రెస్ పార్టీలో దూరిన తర్వాత జరిగింది ఏంది అంటే కాసుల బాలరాజు గారి టికెట్ నమ్ముకొని అక్కడ ధనవంతుడైనటువంటి రవీందర్ రెడ్డి గారికి టికెట్ నమ్ముకున్నారు. అదేవిధంగా ఎల్లారెడ్డిలో మరొక ఎన్ఆర్ఐ ధనవంతుడు మా జిల్లాలో అయితే మరి 15 కోట్లు తీసుకొని ఎల్లారెడ్డి టికెట్ అమ్ముకున్నారని చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి బీసీలకు అవకాశం ఇవ్వకుండా మదన్ మోహన్ గారికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్మూర్లో అంతకుముందు బీసీలకు ఇచ్చిండ్రు, ఇప్పుడు అక్కడ మా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గొర్త రాజేందర్ ఉన్నాడు, ఆయన బాగా ట్రై చేసిండు, కానీ ఆయనకి ఇవ్వకుండా వినయ్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ నుండి జాయిన్ చేసుకొని మరి అక్కడ కూడా టికెట్ అమ్ముకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా బాల్కొండలో చూసుకున్నట్టయితే
అంతకుముందు బీఎస్పీ నుండి పోటీ చేసినటువంటి సునీల్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి అక్కడ ఇరావతి అనిల్ గారికి టికెట్ని ఇవ్వకుండా నిరాకరించడం జరిగింది. అంటే నలుగురు బీసీలకు ఇదివరకు ఇచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వకపోవడం కాక ఈ రేటెంత రెడ్డి వచ్చి కామారెడ్డిలో పోటీ చేస్తే అక్కడి నుండి షబ్బీర్ అలీ గారిని ఒక మైనారిటీ వ్యక్తిని తరిమేసి మా నిజామాబాద్ అర్బన్కి వారిని పంపించడం జరిగింది. దానివల్ల జరిగింది ఏంది, షబ్బీర్ అలీ గారి సొంత నియోజకవర్గంలో ఆయనకు బలం ఉన్న దగ్గర ఆయనకు పోటీ చేసే అవకాశం లేక ఆయన ఇక్కడికి రావడం, ఇక్కడ నిజామాబాద్లో ఆల్రెడీ ఉన్నటువంటి 4-5 బీసీ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. అంటే ఓవరాల్గా ఒక 10-15 మంది బీసీ అభ్యర్థులకు వారి రాజకీయ భవిష్యత్తుకు రేటు గట్టి వందలాది కోట్ల రూపాయలకు అమ్ముకున్నటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మరి టికెట్ కోల్పోయినటువంటి బాధతో బాన్స్వాడ అభ్యర్థి బాలరాజు గారు ఆత్మహత్య యత్నం చేస్తే నిన్న అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వి హనుమంతరావు గారు వచ్చి ఆయనను పరామర్శిస్తాడు. కానీ ఇవాళ రేటెంత రెడ్డి హెలికాప్టర్లో వచ్చి బీసీ డిక్లరేషన్ చేసిపోతాడు. కానీ కామారెడ్డి టు బాన్స్వాడ పోయి లేకపోతే కామారెడ్డి టు నిజామాబాద్ వచ్చి ఒక్క మాట ఆత్మహత్య యత్నం చేసుకున్నటువంటి ఆ అభ్యర్థిని పరామర్శించేటటువంటి తీరిక కూడా లేకపోవడం నిజంగా దురదృష్టకరం. మానవీయ కోణం లేకుండా బీసీల పొట్టగొడుతూ బీసీల రాజకీయ భవిష్యత్తుకు సమాధి గడుతూ ఇవాళ టికెట్లు అమ్ముకుంటున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పార్టీ పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఆయన కనీసము మరి ఆయన చేసినటువంటి వాగ్దానాలను కూడా నెరవేర్చలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ కర్ణాటక రాష్ట్రం ఉంటే ఆయన వచ్చి మన ముఖ్యమంత్రి గారికి ఇక్కడ బీసీలకు ఎట్లా అన్నం పెట్టాలో పాఠాలు చెప్తా ఉన్నాడు, బీసీలకు ఏమేం పనులు చేయాలో చెప్తా ఉన్నాడు. ఇదే రాష్ట్రంలో 2004 నుండి 14 వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటే బీసీలకు ఇచ్చింది ఎంత? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు బీసీ వర్గాలకు మనం పెట్టినటువంటి డబ్బులు 45,000 కోట్ల రూపాయలు. మరి ఇంత పెద్ద ఎత్తున బీసీ సంక్షేమానికి కట్టుబడినటువంటి బీఆర్ఎస్ పార్టీ పక్షం ఉంటామా, లేకపోతే రాజకీయంగా విద్యాపరంగా గౌరవపరంగా అన్ని రకాలుగా బీసీలను అనగదొక్కుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటామా? ఒక్కసారి మనమందరం కూడా పునరాలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఎందుకంటే ఒక పార్టీ నేషనల్ పార్టీ అని చెప్పుకునేటటువంటి పార్టీ, బీసీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పుకునేటటువంటి పార్టీ, ఆ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం జనాభా లెక్కలలో ఎంతమంది బీసీలు ఉన్నారని చెప్పేటటువంటి ధైర్యం లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2004లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్ కృష్ణయ్య గారిని తీసుకెళ్ళి గుర్తు చేసిండ్రు అప్పటి ప్రధానమంత్రి గారికి, బీసీకి మంత్రిత్వ శాఖ ఉండాలి, బీసీ జనగణన జరగాలి, రాజకీయాలలో బీసీలకు 33% అవకాశం ఇవ్వాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా కనీసం ఒక అడుగు ముందుకేసి ఏ ఒక్క పని చేయనటువంటి దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ఒక బాధాతప్త హృదయంతో చెప్తా ఉన్నాం. మా జిల్లాలో ఉన్నటువంటి బీసీలకు రాజకీయ అవకాశాలను ఎత్తగొట్టడం, మా జిల్లాలో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు రావాల్సినటువంటి అవకాశాలన్నీ కూడా ఇదివరకు కల్పించుకోకపోవడం. ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్తాం. మా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పాలనలో మొత్తం 75 ఏళ్లలో 2 బీసీ హాస్టళ్ళు పెట్టిండ్రు. అదే కేసీఆర్ గారు వచ్చినాక ఈ 10 ఏళ్లలో 23 బీసీ హాస్టళ్ళు పెట్టడం జరిగింది. అంటే 1 కాదు 2 కాదు, ప్రతి ఒక్క విషయంలో అన్ని ప్రజలను అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే సీట్లు అమ్ముకుంటున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకటే విషయం మనం ఆలోచన చేసుకోవాలి, ఇవాళ ఎలక్షన్ రాకముందే టికెట్లను 100 కోట్లకు అమ్ముకున్నటువంటి వ్యక్తి నడిపించే పార్టీ రేపు పొరపాటునో గ్రహపాటునో మన అదృష్టం బాగాలేకనో అధికారంలోకి వస్తే మొత్తం తెలంగాణను గంపగుత్తగా అమ్ముతారు తప్పితే ప్రజల కోసం ఆలోచన ఉండదు. కరెంటు ఉండదు, నీళ్ళు ఉండదు, తాగునీరు ఉండదు, సాగునీరు ఉండదు, ఉద్యోగాలు ఉండవు, వ్యవహారం ఉండదు, లా అండ్ ఆర్డర్ ఉండదు. ఇవన్నీ చూసినాం మనం, ఇదివరకు చూసి ఉన్నాం, అనుభవించి ఉన్నాం. ఆ పాత అనుభవాలను, ఆ భయానకమైనటువంటి అనుభవాలను ఒక్కసారి దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా నెమరు వేసుకోవాలని, ఈ కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారికి నేను ఒకటే విషయం గౌరవప్రదంగా తెలియజేస్తూ ఉన్నాను. సిద్దిరామయ్యజీ, యూ హ్యావ్ మేడ్ baseless allegations on our chief minister, a chief minister who is a very popular chief minister,
who is a beloved Chief Minister of Telangana State, a popularly elected government is here in Telangana. Unlike your honorable self and unlike your honorable government, Telangana government has fulfilled every promise that has been made in the manifesto and many other promises which were not made in the manifesto. Whatever we promised to our people, we have implemented them. Many other schemes under implementation are there which you cannot even dream of. Karnataka as a state is a great state. Unfortunately, it has a leadership crisis. It has leadership problem. Honorable Siddaramaiah ji, I kindly request you, before you come to a state like Telangana, before you speak on a CM like Honorable KCR Garu, kindly do your homework and speak about them, because this is a #1 state in India today in terms of vision and also in terms of execution. We have executed Raitu Bandhu scheme, which is very popular among the farmers. We have implemented various other schemes which are quite popular and which are quite helpful to the people of Telangana. So unlike your guarantees, unlike your schemes, we have constantly contributed to the development of every section of the society, not only BCs of Telangana. So kindly do your homework when you come to a state like Telangana. Do not criticize our CM, and you have no right to criticize our leader because you have done nothing for the BCs or you have done nothing for the people of Karnataka. And unfortunately, you are failing your state, but we have made sure our state becomes #1 state today. So kindly, we respect you. You have come to our state as a guest. We will welcome you. We will respect you and we will also respectfully send you back, but you do not have any right to criticize our leader. Idi ma request Siddaramaiah gartoni mana CM garni విమర్శించే ముందు మనం చేసినటువంటి పనులు దయచేసి తెలుసుకొని రావాలని వారిని కోరుతూ, మరి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మొత్తం బీసీ ఎజెండా ఎక్కడా కూడా సత్యానికి దగ్గరగా లేదు, చాలా సత్యదూరంగా ఉంది. ఇటువంటి విధానాలను ప్రజలందరూ కూడా గమనించి తెలుసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మరి బంగాళాఖాతంలో పడేయడం తప్పితే వేరే మార్గం లేదు. కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో పోతేనే తెలంగాణ అభ్యున్నతిలో ముందుకు వెళ్తుందని చెప్పి తెలుసుకుంటూ మీ అందరినీ కూడా ప్రతి చోట బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో గెలిపించాలని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.